సొత్తు కాదురా టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్ హాయ్ నేను దీప వెల్కమ్ టు హ్యాట్స్ ఆఫ్ టాలీవుడ్ ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్ ఈరోజు మన హ్యాట్స్ ఆఫ్ టాలీవుడ్లో గెస్ట్ మిట్టపల్లి సురేందర్ గారు. ఆయన గురించి చెప్పాలంటే ఫస్ట్ ప్రజా కవిగా ప్రజల్లో నుండి పల్లె పాటల నుండి స్టార్ట్ అయి రచయితగా మొదలైన ప్రయాణం సింగర్గా ఒక యూనిక్నెస్ని తీసుకొచ్చింది. అంతేకాదు ఆ తర్వాత రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అనే పాటకు గాను ఆయన నంది అవార్డు కూడా అందుకున్నారు. మరి ఈ మధ్యనే అమ్మ పాటతో దేశ విదేశాల వరకు తన పాటను రీచ్ అయ్యేలా చేశారు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్మ పాటే వినిపిస్తోంది, రీల్స్లో కనిపిస్తోంది. సో ఆయన స్టార్ట్ అయింది ఎక్కడ అండ్ ఇప్పుడు ఎలా కొనసాగుతోంది ఆయన జర్నీ, ఇవన్నీ మిట్టపల్లి సురేందర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నా. అంతేనా? అలసిపోవట్లేదా? ఎవరు చూసినా ఇంటర్వ్యూస్ కోసం అడుగుతున్నారు. మీ అమ్మ పాట ఎక్కడికో దేశ విదేశాల వరకు రీచ్ అయిపోయింది. అవును. ఎక్స్పెక్ట్ చేయని రిజల్టా లేకపోతే ఇది ఎక్స్పెక్ట్ చేసిందేనా? ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. అవునా? ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఈ రోజుల్లో అమ్మ పాట ఎవరు వింటలేరు అనేది యూట్యూబర్స్ అందరి అభిప్రాయం. నేను యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద నేను పని చేయలేదు కాబట్టి వాళ్ళు నాకు ఇచ్చిన స్టేట్మెంట్ మీద బేస్ చేసుకుని నేను పాట వదిలిన. కానీ అంత రివర్స్ అయింది. రివర్స్ కూడా బాగుంది. జనరల్ గా అది నెగటివ్ స్టేట్మెంట్ రివర్స్ అయింది అనేది, కానీ మీకు చాలా పాజిటివ్ గా అవును. మేము అనుకున్న దానికి రివర్స్ అయింది. మేము నెగిటివ్ అన్నాం, మాకు చాలా పాజిటివ్ జరిగింది. అంటే కొంచెం ఆ నెగటివిటీ మీకు ఎందుకు ఉంది మనసులో అమ్మ పాట గురించి? నా అభిప్రాయం కాదు అది. ఇప్పుడు నేను ఇంతకాలం నాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి, మిట్టపల్లి స్టూడియో అనేది. కానీ నేను ఏ రోజు కూడా ఛానల్ మీద పాటలు చేయలేదు. నాకు వీలున్నప్పుడు 1-2 సార్లు 2-3 పాటలు చేసిన అంతే. దాన్నే టార్గెట్ గా పెట్టుకుని ఎప్పుడు పని చేయలేదు, ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు చేద్దామని అనుకున్నప్పుడు ఈ అమ్మ పాట పెట్టుకున్నాం. ఈ అమ్మ పాట గురించి ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తే మనకు తెలియనప్పుడు దాని గురించి అందరూ కనుక్కుంటాం కదా. దీంట్లో ఉన్న వాళ్ళందరినీ అంటే యూట్యూబర్స్ అందరినీ కనుక్కుంటే ఏం చెప్పానంటే, అమ్మ పాటలు తప్ప ఏ పాటలు చేసినా సక్సెస్ అయితే అన్న, అమ్మ పాటలు చేయొద్దు, అది పోదు అన్న, పెద్దగా ఆదరించారు అన్నారు. టీమ్ మెంబర్స్ కాదు, యూట్యూబర్స్. యూట్యూబ్ లో ఎవరైతే యూట్యూబ్ లో ఇప్పుడు స్టార్స్ ఉన్నారో నాకు తెలిసిన వాళ్ళందరినీ సంప్రదించిన. వాళ్ళందరి అభిప్రాయం ఏంటి అంటే, ఏదైనా జానపదం చేయండి, ఏదైనా అల్లరి పాటలు చేయండి, అట్లా పోతాయి. కానీ మీరు ఇంత మెసేజ్ ఇస్తూ మదర్ గురించి చెప్తే ఈ రోజుల్లో ఎవరు వినరన్న, దీని ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు అన్నారు. ఇప్పుడు నేను అక్కడ లేను కాబట్టి వాళ్ళు చెప్పిందనే నిజం అనుకోవాలి కదా. అట్లా మేము నెగిటివ్ థాట్తోనే వదిలినాం. ఇది నెగిటివ్ జరుగుద్ది అనుకుని వదిలినాం, కానీ విపరీతమైన పాజిటివ్ జరిగింది. ఫస్ట్ పబ్లిష్ చేయగానే ఫస్ట్ డే అర్థమైపోయిందా, కొంచెం స్లోగా టైం పట్టిందా, ఎలా జరిగింది? స్లోగా కూడా కాదు మేడం, డెడ్ స్లోనా. మేము May 5th రోజు సాంగ్ రిలీజ్ చేసినాం. ఆ సాంగ్ కొంచెం పికప్ అవడం అనేది May 18th రోజు అయింది. మాక్సిమం 13-14 days పాటను ఎవరు పట్టించుకోలేదు. అది పట్టించుకోకపోను దాని నెగిటివ్ కామెంట్స్ చేసిండు. కొందరు ముంబై నుంచి అమ్మాయిని తీసుకొచ్చిండు. ఇన్ఫర్మేషన్ ఆడియన్స్ లోకి వచ్చేసిందా? అంటే మేము ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినాం. వాళ్ళు కొంచెం ముందస్తుగానే చేసిండు, పాట బాగున్నదని. వాళ్ళు ఎందుకు వాళ్ళకి కొంచెం నచ్చింది, చేయించారు. దాని ద్వారా అమ్మాయికి లాంగ్వేజ్ రాదు అని ఎక్కంచెలో ముంబై నుంచి తీసుకొచ్చిండు. ఈ స్టేట్మెంట్ నేను కూడా విన్నాను. ఈ స్టేట్మెంట్ జరుగుతుంది. యాక్చువల్లీ నేను ఎవరిని తీసుకురాను మేడం, అదే ప్రాబ్లం. మంగ్లీ అప్పుడు ఇదే జరుగుతుంది, ఇదే డిస్కషన్ ఉంటుంది. కానీ మంగ్లీని మేము ఎవరు పని కట్టుకొని, మంగ్లీ ఎక్కడో అనంతపురంలో ఉంటే ఆమె దగ్గర మేము తీసుకొని రాలేదు. ఆమె ఇక్కడ ఉన్నది కాబట్టి ఆమె నుంచి సర్వీస్ తీసుకున్నాం. ఈమె కూడా అక్కడ ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదించింది కాబట్టి సంప్రదింపులలో ఆమె వాడింది నచ్చింది. ఒకసారి ట్రై చేసి చూద్దాం, ఏమైంది, ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని చేసినాం. వర్కౌట్ అయింది. అట్లా జరుగుతాయి తప్ప ఇది కూడా అట్లా అనుకోకుండానే హిట్ అయింది. ఇది ఎవరికి అవకాశాలు ఇవ్వద్దని నేను చెప్తే ఆగిపోతుంది చెప్పండి? ఎవరు చెప్తే నాకు అవకాశాలు రాకుండా ఆగిపోతాయి? ఇది నేచర్ అండి, ఎవరిది వాళ్ళకే ఉంటది. ఒకరు కంట్రోల్ చేయడం అనేది కష్టసాధ్యమైన పని. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఇది. కానీ చాలా మంది ఈ కళాకారులు కానీ లేకపోతే చాలా మంది మూవీస్ లో యాక్ట్ చేసే వాళ్ళు కూడా మీరు అన్నట్టు ఒక రివర్స్ స్టేట్మెంట్ ఇస్తారు. మమ్మల్ని తొక్కేశారు, మమ్మల్ని రానివ్వలేదు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అయింది, సో ఆయనే మాకు ఛాన్సెస్ రాకుండా అడ్డుకున్నారు అని. కొన్ని సందర్భాలలో ఇవి జరుగుతాయి. కొన్ని సందర్భాలలో ఇప్పుడు మీరు పెద్ద స్టార్ అనుకోండి, మీ కింద నేను చిన్న కో స్టార్ అనుకోండి, నాకు ఏదైనా క్యారెక్టర్ బాగా పడినప్పుడు మీ క్యారెక్టర్ను డ్యామేజ్
నేను చేస్తా డామినేట్ చేస్తా అనుకున్నప్పుడు డెఫినెట్గా సెన్సార్ చేస్తారు. అట్లాంటివి జరుగుతాయి. కానీ పని కట్టుకుని మిమ్మల్ని మాత్రమే తొక్కేయాలని, నన్ను మాత్రమే తొక్కేయాలని ఎవ్వరు పని కట్టుకుని తిరగలేరు మేడం. కాదు, ఎందుకంటే వాళ్ళ కెరియర్ కూడా దెబ్బతింటుంది కదా అట్లా చేస్తే. ఇప్పుడు మనల్ని స్పాయిల్ చేయాలని ఆలోచించడం కంటే, వాళ్ళు చేసే ప్రయత్నాల కంటే మనం అవ్వడం, వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల వల్ల మనం స్పైల్ అవ్వడం కంటే వాళ్ళు ముందు స్పైల్ అయిపోతారు. ఎందుకు అయిపోతారు అంటే, వాళ్ళు పొద్దున్న లేస్తే మన గురించి ఆలోచించాల్సి వస్తుంది. దానివల్ల వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునే అవకాశం లేక వాళ్ళే ఫస్ట్ నాశనం అయిపోతూ ఉంటారు. ఇది తెలుస్తూ ఉంటుంది. మనం మీరు ఎప్పుడు డ్రైవింగ్ చేస్తారా? రోజు చేస్తున్నప్పుడు ఆలోచించండి. మీరు స్టీరింగ్ మీదనే మీ కళ్ళు రోడ్డు మీద, మీ వేళ్ళు స్టీరింగ్ మీద ఉన్నంతసేపు బాగుంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఉండే మన మైండ్ ఉంటుంది కదా, ఈ మైండ్ వేరే దగ్గర ఉన్నప్పుడు డ్రైవింగ్ స్లో అయిపోద్ది, లేట్ అయిపోతూ ఉంటుంది మనం చేరుకునే గమ్యం. మీరు చెక్ చేసి చూడండి ఇది. అట్లనే మనం మన గురించి కాకుండా ఇతరులను ఏమైనా చేయాలని ఆలోచిస్తే మనం కూడా సేమ్ కార్ లాగా స్లో అయిపోతాం. ఇది చాలా మందికి తెలుసు. ఎవరిని తొక్కలేరు మేడం. కొన్నిసార్లు జరుగుతుంది అంతే. చిరంజీవి గారు పిట్ట కథ అని ఒక సినిమా, పిట్ట కథను ఏదో ఒక సినిమా, శివాజీ రాజా గారు అబ్బాయి ఎవరిదో, నాకు చిరంజీవి గారు కనబడితే ఆయననే చూస్తూ ఉంటాను, ఆయన వెనకాలి మర్చిపోతా. చిరంజీవి గారు ఒక కథ చెప్తారు మేడం ఆడియో ఫంక్షన్లో. ఎక్సలెంట్ కథ చెప్పిండంటే, ఓ చిరంజీవి గారు ఎందుకు పైకి వచ్చినా అనిపిస్తుంది అది చూసినప్పుడు. అంటే గోల్ అట్లా ఉండాలి. కప్పలు కొన్ని పైకి ఎక్కుతూ ఉంటాయి, ఒక టార్గెట్ పెడతారు హైట్లో, పెడితే కప్పలు ఎక్కుతూ ఉంటాయి. కొన్ని కప్పలు ఎక్కుతూ ఉంటేనే ఫస్ట్ బిగినింగ్ స్టేజ్లోనే మనలాంటి వాళ్ళు ఇద్దరు ఉండి ఇవి ఎక్కుతాయి, వీటితో అవుతుందానని అవి వింటాయి. విని భయానికి లోనైపోయి అవి పడిపోతాయి కింద. కానీ ఒక కప్ప మాత్రం పైకి చివరి వరకు ఎక్కుతుంది, అది టార్గెట్ రీచ్ అవుతుంది. అది ఆ టార్గెట్ రీచ్ అయిన కప్పని అడుగుతారు, నువ్వు ఎట్లా అక్కడ దాకా పోయినావు అని. నాకు చెవులు వినవడం అండి. ఓకే. అంటే అవి వినవడకపోవడం వల్లనే ఈ కప్ప ఇక్కడి నుంచి అక్కడ దాకా పోగలిగింది. అంటే మనం చుట్టూ ఉన్న వాళ్ళని అన్ని విన్నాం అనుకోండి, అక్కడనే ఆగిపోతాం. ఏది వినకుండా మన టార్గెట్ అక్కడ అటే వెళ్ళిపోతాం. ఆ కప్పగా టార్గెటే కనబడుతూ ఉంటుంది, ఏది పట్టించుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ కథ ఎవరికైనా స్ఫూర్తి తీసుకోవాల్సిన కథ అది. మీరైనా, నేనైనా, కళారంగమైనా, ఏ రంగంలో ఉన్నా చిరంజీవి గారు చెప్పిన కథలో జీవితం ఉన్నది. రైట్. అయితే మీరు చిట్యాల దగ్గర వెల్లంపల్లిలో స్టార్ట్ అయ్యారు. సో కెరియర్ కోసం మీ జర్నీ హైదరాబాద్ వరకు ఎప్పుడు జరిగింది? మీరు ఏ ఏజ్లో ఉన్నప్పుడు హైదరాబాద్కి కెరియర్ కోసం వచ్చారు? నాకు 18-19 ఇయర్స్ ఉన్నప్పుడు మా ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చిన హైదరాబాద్. అవునా? చెప్పకుండా వచ్చి ఇక్కడ ప్రయత్నం చేసిన, నాకు వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత మా ఇంట్లో చెప్పి ఒకసారి వచ్చిన. అప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ నాకు మా పిన్ని ఉంటుంది సికింద్రాబాద్లో, ఆమె దగ్గర నగేష్ అని ఒక ఆయన ఉంటాడు, మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కన నగేష్ అని ఉంటాడు. ఆయన ఫస్ట్ నన్ను తీసుకొచ్చి సానా యాదిరెడ్డి గారికి పరిచయం చేసింది. సానా యాదిరెడ్డి గారి దగ్గర అప్పుడు గంటాడి కృష్ణ గారు, వరికుప్పల యాదగిరి గారు, వీళ్ళంతా ఒక టీం ఉంది అక్కడ. గట్టికాచలం గారు కథా రచయిత, వాళ్ళ ఒక టీం ఉంది. అక్కడికి మేము అప్పుడు పోలేకపోయినాం. అక్కడి నుంచి నన్ను ఇంకొక వ్యక్తి ప్రణయ్ కుమార్ అని ఒక అన్నకు పరిచయం చేసింది. అక్కడ ఈ ప్రణయ్ కుమార్ గారి కంటే ముందు బల్లేపల్లి మోహన్ అని ఒక ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, ఆయన నన్ను ఎంట పెట్టుకుని తిరిగి ఇండస్ట్రీ అంతా పరిచయం చేసినని. ఆయన తర్వాత బోలే గారు అని ఒక ఆయన ఉంటారు, బోలే గారు ఈ మధ్య బిగ్ బాస్లో వచ్చి, ఆయన మాకు మమ్మల్ని నాలాంటి వాళ్ళని ఒక 4-5 పెట్టుకుని ఒక హాస్టల్గా మెయింటైన్ చేసింది. అందరిని చాలా చాలా సపోర్ట్ చేసేది. అవునంట, చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. చాలా ఎంకరేజ్, చాలా మంచి వ్యక్తి ఆయన. ఆయన దగ్గర ఉన్నప్పుడు నాకు ప్రణయ్ గారు పరిచయం. ప్రణయ్ గారు నన్ను తేజ గారికి పరిచయం చేశారు. తేజ గారు నాకు అప్పుడు ధైర్యం ఫిలింలో ఆపర్చునిటీ ఇచ్చింది. 2005 కదా? 6లో ధైర్యం ఫిలింకి పాట రాసిన. అక్కడి నుంచి నాకు ఈ సినిమా కెరియర్ అనేది స్టార్ట్ అయినా కానీ ధైర్యం ఫిలిం తర్వాత నేను ఆగిపోయినాను. నాకెందుకో సీరియస్ పోయం వైపు చాలా కిక్ అనిపించింది, అడిగిపోయినాం. సీరియస్ పోయం రాసినాం, తెలంగాణ వారికి దానికి పాట ఉపయోగపడ్డది. అక్కడ నుంచి నా లైఫ్ అంతా మళ్ళీ తిరిగి ఇంకో రకమైన యూటర్న్ తీసుకున్నది, ఇక్కడ దాకా వచ్చింది. అట్లా నా కెరియర్ స్టార్ట్ అయింది. సురేందర్ గారు, జనరల్గా ఎవరికైనా ఏ పని చేసి వచ్చినా, ఎంత చిన్న రోల్లో యాక్ట్ చేసినా సరే, ఒక చిన్న పాట పాడినా సరే, ఎలా వచ్చినా ఫైనల్గా డెస్టినేషన్ టాలీవుడ్ అందరికీ. సినిమా పెద్దది అనుకుంటారు, కానీ మీరు ఫస్టే కొత్తగా వచ్చి సినిమాల్లోకి వచ్చి మళ్ళీ టర్న్ తీసుకుని అటువైపు వెళ్ళడానికి ఏంటి అంత ప్యాషన్ ఏంటి? అక్కడ రెండు సంఘటనలు జరిగినాయి. ఒకటి, కులశేఖర్ గారు ఆ ఫిలింకి సింగిల్ కార్డ్ రైటర్. దాన్ని బ్రేక్ చేస్తూ నాకు తేజ గారు ఒక పాటకు ఆపర్చునిటీ ఇచ్చింది. ఆ పాట రికార్డ్ చేస్తున్న టైంలో అనుకోకుండా అక్కడికి మన
కులశేఖర్ గారు రావడం జరిగింది. కులశేఖర్ గారు రావడం వల్ల నన్ను తీసుకెళ్ళి జస్ట్ కబోర్డ్లో ఒక 2 నిమిషాలు కూర్చో అబ్బా, ఆయన మిగతా పాటలు ఇయ్యడు అంటే కబోర్డ్లో నేను కూర్చున్నా. పెద్ద కబోర్డ్ ఉంటుంది, దాంట్లో కూర్చున్నా. నగిల్లా కాంప్లెక్స్ అని. అంటే మిమ్మల్ని తీసుకెళ్లి కబోర్డ్ లో కూర్చోబెట్టారు? అవును. ఎందుకు అది దాయడం ఏంటి? కులశేఖర్ గారు మిగతా పాటలు ఇయ్యరు అని ఫీల్ అవుతాడు. మనం ఆయన సింగిల్ కార్డు కదా, దాంట్లో ఇది ఒక పాట అంటే ఆయన హట్ అవుతాడు. అబ్బా నువ్వు అట్లా కూర్చో, చివరికి చెప్తే ఏం కాదు ఆయన చెప్పేసి ఏం చేశారంటే అట్లా కూర్చో లోపల అంటే కూర్చున్నా. ఆయన పోయి వచ్చి నేను ఏ కబోర్డ్ దగ్గర అయితే నన్ను ఏ కబోర్డ్లో అయితే కూర్చోబెట్టారో దాని దగ్గరనే వచ్చి చైర్స్ ఉంటే దాని మీద ఆడ కూర్చున్నాడు. ఆయన 10 నిమిషాలు ఉంటాడు అనుకుంటూ గంటన్నర ఉన్నాడు. నాకు ఆ లోపల మొత్తం బట్టలన్నీ తడిసిపోయి చెమట వచ్చి విపరీతంగా ఇబ్బంది అనిపించినప్పుడు అప్పుడు ఆలోచించుకున్నాను మేడం బాగా. నేను పాట రాస్తే నన్ను విపరీతంగా ఆదరించే సమాజం ఒకవైపు ఉన్నప్పుడు నేను నా పాటని స్క్రీన్ మీద చూసుకోవాలనుకోవడం కోసం ఇన్ని భరించిన అవసరం అనిపించింది. అవమానంగా అనిపించింది? అవమానం కూడా కాదు, అక్కడ దాన్ని మనం నెగిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన నాకు ఆపర్చునిటీ ఇస్తాడు కదా తేజ గారు, నాకు ఇవ్వాలనే ఉన్నది కదా ఆయనకి. నాకు ఇవ్వడం కోసమే నన్ను అక్కడ కూర్చోబెట్టిన, నన్ను అవమానించడానికి కాదు కదా అని నాకు అనిపించింది. ఏంటి అంటే నేను పాటను బతికించుకోవడం కోసం ఇంత దూరం రావాల్సిన అక్కర్లేదు. ఆల్రెడీ నా పాట సొసైటీలో ఉంది కదా, ఉన్న దగ్గరే పనిచేస్తే బాగుంటుంది, మనకి ఇక్కడికి రావడం వద్దనుకొని రిటర్న్ మీద అట్లా పోయినప్పుడు కూడా నాకు మంచి జరిగింది మేడం. మనం ఎప్పుడో భారత స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళు ఫైట్ చేసిండ్రు, వీళ్ళు ఫైట్ చేసిండ్రు, వాళ్ళ గురించి చదువుకొని మనం ఇన్స్పైర్ అయినాం. కానీ నేను ఒక స్వతంత్ర పోరాటంలో స్వయంగా నా పాట పనిచేసింది, నేను పనిచేసిన, నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఇక్కడ. అంతకంటే ఎక్కువ నాకు గౌరవం దక్కింది, అంతకంటే ఎక్కువ నాకు గుర్తింపు దక్కింది. మొన్న గ్రూప్ 1 గ్రూప్ 2లో ఒక 4-5 టైమ్స్ నా పేరు వచ్చినప్పుడు చదువుకున్న వాళ్ళంతా చదువురాని నా గురించి ఆన్సర్ రాసినప్పుడు నాకు నిజంగా ఇంకా అంతకంటే ఏం కావాలనిపించింది మేడం. కానీ నాకు చాలా ఎర్లీ స్టేజ్లో వచ్చింది. ఇప్పుడు ఇంకా నాకు వయసు ఉంది కదా, ఈ వయసుని ఇప్పుడు సినిమా కోసం కేటాయిస్తాను. నేను ఒక దగ్గర అచీవ్ అయినా మేడం, ఒక దగ్గర నేను 100% పరిపూర్ణత సాధించిన. నేను ఎంచుకున్న మార్గంలో నేను అచీవర్ని, నేను విజయం సాధించిన అక్కడ. ఇప్పుడు నాకు ఇంకా బోనస్ లైఫ్ ఇంకా చాలా ఉంది. ఇప్పుడు సినిమాకి టైం కేటాయిస్తాను. ఓకే, అయితే పల్లె కవి సురేందర్ గారు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదితే మీరు తెలంగాణ సమాజం ఎలా బాగుపడుతుంది, తలరాతని ఎట్లా మార్చుకోవాలి ఎదిరించి అనే పాటలు జనాల్లోకి తీసుకెళ్లారు. ఆ ప్రాసెస్లోనే అంటే ఇద్దరు పేర్లు ఒకటే, కోఇన్సిడెన్స్, పల్లె కవి సురేందర్ గారు అండ్ మీరు మెట్టపల్లి సురేందర్ గారు. సో అది కోఇన్సిడెన్స్. సో అక్కడ రాతి బొమ్మల్లోన కొలువైన శివుడాన్ని తెలంగాణ కోసం అమరులైన వాళ్ళ కోసం మీరు రాశారు. అయితే ఆ పాట అనుకోకుండా వెళ్ళిందా, అంటే నారాయణమూర్తి గారు తీసుకోవడం తెలంగాణ కోసం? ఆ పాట తెలంగాణ సమాజాన్ని అందరినీ కదిలించింది, అందరినీ ఆలోచింపజేసింది, అందరినీ ఏడిపించింది. అందరు తిరిగి ఇన్ని త్యాగాలు పిల్లలు చేస్తూ ఉంటే మనం ఇంట్లో ఎందుకు ఉండాలని తల్లులందరూ మాతృమూర్తులంతా రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ ఇవ్వండి అని అడిగే దగ్గరికి తీసుకొచ్చింది. ఆ పాట ప్రజాదరణ విపరీతంగా పొందిన తర్వాత ఆర్ నారాయణమూర్తి సార్కి ఒక అలవాటు ఉంటుంది. ఎక్కడ ఒక మంచి పాట ఉన్నా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలన ఒక మంచి విలువైన రచయిత ఉన్న సార్ పట్టుకొస్తారు. ఆయనకున్న గొప్ప గుణం అది. అట్లా ఆ పాటను తీసుకొచ్చి సార్ రికార్డ్ చేయించింది. అది రికార్డ్ చేసినప్పుడు నేను సార్ కలవను కూడా కలవలేదు. నా డబ్బులు కూడా నాకు ఇంటికి పంపించింది ఆయన. ఆ తర్వాత నా పాటను నంది అవార్డ్స్ కోసం నామినేషన్ కూడా ఆర్ నారాయణమూర్తి సారే పంపించింది, నేను పంపించలేదు. సారే ప్రొడక్షన్ హౌస్ నుంచి దానికి పేమెంట్ చేస్తుండే, అవి చేసి సారే పంపించింది జ్యూరీకి. మీకు తెలుసా ఇట్లా పంపించారు నంది అవార్డు కోసం అని? వచ్చాక తెలిసిందా నంది అవార్డు వచ్చాక? అది వచ్చిన తర్వాత అది సార్ ప్రపోజల్ పెట్టడం వల్ల అక్కడికి పోయింది. అక్కడికి పోవడం వల్ల దాన్ని రమణి అని ఒక మేడం, నెల్లూరుకు సంబంధించిన ఒక అడ్వకేట్ మేడం, ఆ పాటను ఈ పాటకి ఇస్తే బాగుంటుంది, బాగా ప్రజాదరణ పొందిన పాట, వాస్తవికత జీవితం నుంచి వచ్చిన పాట, ఎంతో మందిని కదిలించిన పాట, ఇది ఒక సార్థకత కలిగిన పాట, ఇది మరి ఈ పాటకి ఇవ్వడం మంచిదని ఆమె ప్రతిపాదన పెట్టడం వల్ల ఇచ్చింది అని తెలిసినాక అప్పుడు తీసుకున్న అవార్డుని. ఫస్ట్ నాకు అవార్డు వస్తే వద్దని కూడా చెప్పిన. నేను వద్దని చెప్పారా? చెప్పిన మేడం. అంటే మొదటిసారి ఎవరికైనా అంత పెద్ద అవార్డు, నంది అవార్డు అంటే ప్రెస్టీజియస్, జనరల్ గా అలాంటి అవార్డు కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఎందుకు వద్దని చెప్పారు? అప్పుడు నాకు ఒక అభిప్రాయం ఉండే మేడం. నాకు అవార్డు వచ్చిన సంవత్సరం మహేష్ బాబు గారికి వచ్చింది, నాగార్జున గారికి కూడా వచ్చింది అనుకుంటా, రాజన్న ఫిలింకి, చార్మి గారికి వచ్చింది, ఎవరెవరికి వచ్చింది. వీళ్ళు తప్పితే మిగతా అవార్డ్స్ అన్ని తెలంగాణ వాళ్ళకి వచ్చినాయి. మేబీ అప్పుడు తెలంగాణ పోరాటం గట్టిగా జరుగుతుంది కదా, వీళ్ళు మా వాళ్ళు ఎవరైనా ఏమైనా అడగడం వల్ల ఇచ్చిండేమో అనే అభిప్రాయం ఉండే నాకు. ఓకే.
ఆ అభిప్రాయం వల్ల నేను వద్దు అని అన్నాను. కానీ నన్ను మోటివేట్ చేసింది ఎవరు అంటే విరాట పర్వం సినిమా డైరెక్టర్ గారు ఉన్నారు కదా, వేణు ఊడుగుల గారు. ఓహో నువ్వు తప్పు ఆలోచిస్తున్నావురా, అది ఒకవేళ అవార్డు ఇవ్వాలనుకుంటే వేరే పాటకు కూడా ఇవ్వచ్చు కదా, నీ పాటకి ఎందుకు వచ్చింది? దాంట్లో విలువైన విషయం ఉన్నది, అది అర్హత కలిగిన సాహిత్యం కాబట్టి దానికి ఇచ్చిండు. నువ్వు మళ్ళా సినిమా పరంగా నువ్వు చాలా భవిష్యత్తు ఉన్నవి, నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి సూరి దాన్ని అంటే ఆయన మాట విని అప్పుడు అవార్డుకి వెళ్ళి తీసుకున్నాం. దానికి ముందు కూడా చెక్ చేసిన నిజమేనా కాదా, నా టాలెంట్ కే ఇది వచ్చిందా టాలెంట్కి వచ్చిందా టార్చర్కి వచ్చిందా ఏది అని ఎంత తెలుసుకున్నాను. మంది ఉంటారండి ఇట్లా చెక్ చేసుకుని అవార్డు తీసుకునే మళ్ళీ నేను ఈ విషయాన్ని కూడా నా పాటకు కాకుండా ఏ పాటకి ఇద్దాం అనుకున్నారు అవార్డు అది కూడా కనుక్కున్నాను నేను. ఓహో జగదానంద కారక పాటకి ఇద్దాం అనుకున్నాను. ఓహో అది ఊహ, రాతి బొమ్మలో కొలువైన శివుడు వాస్తవం అనే పాయింట్ బేస్ మీద ఇచ్చినామని వాళ్ళు చెప్పారు. కానీ చెప్పిన తర్వాత కూడా నాకు ఎందుకో నా మనసు ఒప్పక నేను ఏం చేసిన అంటే రామలింగేశ్వరరావు గారికి నేను కలిసినప్పుడు చెప్పిన, సార్కి చెప్పిన నేను, సార్ మీ పాటకి రావాల్సిన అవార్డు నా పాటకు వచ్చింది సార్, అది నాకు కొంచెం ఎంబ్రాసింగ్ ఉంటుంది సార్ ఆలోచించుకున్న ప్రతిసారి అని చెప్పిన. అవార్డు అనేది నాకు ఈ అవార్డు కంటే ఆ పాటకు పబ్లిక్లో ఉన్న రెస్పాన్స్ చాలా పాపులారిటీ అప్పుడు. పాపులారిటీ కాదు మేడం, ఆ పాట చాలా చైతన్యవంతమైన పాట. అవును కొన్ని కోట్ల కళ్ళు కొన్నిసార్లు కన్నీళ్ళు గార్చినాయి ఆ పాట విని. ఇంకేం కావాలి అంతకంటే ప్రతిస్పందన ఏం దొరకదు. అప్పుడు నాకు ఇవన్నీ చిన్నగానే అనిపించినాయి. దాంతోపాటు ఇంత దాని వెనకాల ఇంత కథన ఇంత ఇన్వెస్టిగేషన్ నడిపి అవార్డు తీసుకున్నాను నేను, ఉట్టిగా తీసుకోలేదు. ఓకే, గుర్తున్నాయా లిరిక్స్ ఇప్పుడు? ఎందుకు గుర్తుండదు మేడం, అది నా తలరాత మార్చిన పాట, నేను రాసిన రాత, నాకెందుకు గుర్తుండదు? ఒక్కసారి పాడండి. రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా, తెలిసుంటే చెడ్డంత నా కొడుకును తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు, రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. రైట్, సూపర్. ఇంకా గుర్తుంది పాటంతా గుర్తుంటది మేడం అది. రైట్. అయితే మీరు చాలా రియల్ ఇన్సిడెంట్స్, రియల్ ఎమోషన్స్ ఉన్న పాటల్ని అన్ని అబ్జర్వ్ చేస్తుంటే అన్ని అట్లాగే తీసుకుంటున్నారు. రైతు కోసం నాగలి సాంగ్ ఒకటి చేశారు, అంటే ఇప్పుడు అమ్మ పాట కానీ ఏదైనా రియల్ ఎమోషన్స్ ఉండేలాగా చూసుకుంటున్నారు. అంటే ఇంకొంతమంది జానపద కళాకారులు కానీ లేకపోతే వేరే పల్లె పాటలు పాడేవారు కానీ ఊహతో ఎక్కువ రాయడం, సరదాగా అల్లరిగా రాయడం ఉంటుంది. అంటే ఈ రెండు చూస్తే ఏది ఎక్కువ తొందరగా ప్రజలకు రీచ్ అవుతుంది అనిపిస్తుంది మీకు? సబ్జెక్ట్ ఉన్న పాటలు ఎప్పుడైనా పోతాయి మేడం. మనం జనం నుంచి ఏదైతే మనం రియాక్ట్ అవుతామో, జనం నుంచి దేనైతే మనం గ్రహిస్తామో, వాళ్ళకి కావాల్సింది దేనైతే గుర్తించి రాస్తామో అది తొందరగా వెళ్తాయి జనం. కొన్ని పాటలకు వాటి తలరాత, అవి బాగున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన రైతు పాట విన్నోళ్ళు అందరూ ఏడుస్తారు ఆ పాట విని. అంటే కొన్ని ఏమవుతుందంటే ఒక 6, 7, 8 ఇయర్స్ బ్యాక్ అంటే ఇంత డిజిటల్ మీడియా, ఇంత రీచ్ ఎక్కువ లేదు. అంటే అప్పుడు పాడిన పాటలు కానీ రాసిన పాటలు కానీ అయితే టీవీలో, ఆబ్వియస్గా యూట్యూబ్లో ఉన్నా కూడా అయితే టీవీలో పాపులర్ అవ్వాలి, లేదా ఏదైనా మూవీకి తీసుకుంటే పాపులర్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, చేంజ్ అయిపోయింది. ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లే, మీరే మిట్టపల్లి స్టూడియో అని పెట్టి మీరు అనుకున్నవి జనాలకు అందేలాగా చూస్తున్నారు. ఆ డిఫరెన్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది చాలా మంచిది, ఈ టైం చాలా మంచి టైం, ఈ చేంజ్ చాలా మంచిది. ఒకప్పుడు ఒక పాట రికార్డ్ కావాలంటే ఒక ప్రొడ్యూసర్ కావాలి, ఆ ప్రొడ్యూసర్కి అది అర్థం కావాలి, అర్థమై ఆయనకు నచ్చాలి, ఆయన డబ్బులు పెట్టాలి, దానికంటే ఎక్కువ ఆయన దాని మీదనే కూర్చొని ఉండాలి. వాళ్ళు దయతలిచి ఎంట ఉండి చేస్తే అప్పుడు అయ్యేది. ఇప్పుడు ఎవరైనా వాళ్ళు సొంత సెల్ ఫోన్లో జస్ట్ మొబైల్ ఉంటే చాలు. మీకు ఎగ్జాంపుల్ కచ్చాబాదం పాట ఉంది, జారు మిఠాయి ఇక్కడికి వచ్చి చిన్న పాడినారు. ఎక్కడ పోయినాయండి, వాళ్ళు ఎక్కడో పడతాయి. బేబీ అమ్మ ఏన్నో ఉండి పాట పాడింది, ఎక్కడికి వచ్చింది? మా దగ్గర నుంచి గంగవ్వ ఎక్కడో ఊర్లో ఉండి చిన్న చిన్న స్కిట్స్ చేసారు వాళ్ళు. ఈరోజు వాళ్ళు మార్కెట్లో ఉన్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాలు ప్రమోట్ అవ్వాలంటే వాళ్ళని పిలుస్తున్న వాళ్ళని అంటే
అసలు అసలు సినిమా అయినా ఏదైనా పుట్టింది అక్కడనే, ఉమ్. తిరిగి అక్కడికి పోయింది. యూట్యూబ్ రావడం వల్ల సినిమా తిరిగి అక్కడికి మళ్ళీ పల్లెకి తీసుకెళ్ళింది. పోయింది. ఇట్లా కనకవ్వ అని మా దగ్గర నుంచి ఒక ఫోక్ సింగర్, అవును. వీళ్ళందరూ ఏంది అంటే మంచి, అది ఎక్కడైతే పుట్టిందో అక్కడికి సినిమా పోయిందండి. ఉమ్. ఎక్కడైతే వర్త్ ఉన్నదో వర్త్ ఎక్కడ తయారైందో అక్కడికి తిరిగిపోయింది. ఇది మంచిది. ఓకే. వాళ్ళు ఎవరో కచ్చబాదం అని చిన్నగా ఎక్కడైనా పశ్చిమ బెంగాల్లో పాడితే ప్రపంచం మొత్తం పాడింది. ఉమ్. దాని మీనింగ్ తెలియకపోయినా పాడిండు, దాని మీనింగ్ తెలియకపోయినా ఊగిండు దానికోసం. అవును. ఇది 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 చాలా పెద్ద విప్లవం, చాలా పెద్ద మార్పు, చాలా మంచిది ఇది. ఉమ్. ఎవరు చుట్టూ తిరగాల్సిన అక్కర్లేదు. కరెక్ట్. ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి, మనం ఏం చేసినా తిరగాల్సిందే. ఉమ్. అయితే ఒక టైంలో తేజ గారి సినిమాకి, అంటే అది అనుకోకుండా జరిగిన, వాళ్ళు ఛాన్స్ ఇచ్చిన కబోర్డ్లో ఉండి ఇబ్బంది పడిన మీరు తర్వాత హ్యాట్స్ ఆఫ్ టాలీవుడ్ అని ఎప్పుడు అనాలనిపించింది? నాకు హ్యాట్స్ ఆఫ్ టాలీవుడ్ అట్లాంటిది ఇంకేం రాలేదు మేడం. ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నారు. ఓకే. ఇంకేం రాలేదు. నేను కాకుండా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన టైం వచ్చిందంటే మాత్రం ఉమ్. చాలా టైమ్స్ ఉన్నాయి. ఉమ్. చెప్పండి మీకు అట్లా. కనకవ్వని తీసుకెళ్లి సినిమాలో పాట పాడించారు. కనకవ్వ తెలుసు? అవునవును. కనకవ్వ ఎవరు? ఆమెను తీసుకెళ్లి సినిమాలో పాట పాడించారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆ క్షణం అనుకున్నా. ఆ క్షణం కాదు, ఈ క్షణం కూడా అనుకుంటున్నా. చాలా గ్రేట్ మూమెంట్ కదా. సినిమాల్లో కూడా మార్పు వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే. ఇంతకు ముందు ఇట్లా పోరు తెలంగాణ కానీ ఇవన్నీ పెద్ద కమర్షియల్ సినిమాలు కాదు, అంటే తెలంగాణ స్లాంగ్ తో తీసిన సినిమాలు ఒక కొంతవరకే ఉండేది. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ స్లాంగ్ కానీ తెలంగాణ సమాజానికి సంబంధించిన పల్లె పాటలకు కానీ పెద్ద పీట వేసే పరిస్థితి వచ్చేసింది. అంటే ఒక కమర్షియల్ హీరో కూడా తెలంగాణ స్లాంగ్ తో మూవీని హిట్ కొట్టొచ్చు ఈ స్లాంగ్ తో అనేది. సో దాంతో పాటుగా పల్లె పాటలకు కూడా అనుకోకుండా ఆదరణ పెరుగుతుంది కదా. ఇప్పుడు దసరా సినిమా చూస్తే నేటివిటీ, సినిమాకు ఏ కథ పనికొస్తుంది అనుకుంటే, ఏది మార్కెట్ అవుతుంది అనుకుంటే దాని మీదనే సినిమా రంగం దృష్టి పెడుతుంది. అట్లా ఇప్పుడు తెలంగాణ టర్మ్ వచ్చింది అంతే. నెక్స్ట్ మళ్ళీ ఇది రీసైక్లింగ్ ప్రాసెస్ లో మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది. ఇప్పటికి ఇదొక ఫేజ్ అంతే, ఇదొక టైమింగ్. ఈ టైం ఇప్పుడు దాన్ని నడుస్తుంది అంతే. ఒకప్పుడు సమరసింహారెడ్డి ఫిలిం వచ్చింది. సమరసింహారెడ్డికి ముందు ప్రేమించుకుందాం రా సినిమా అనుకుంటా. ప్రేమించుకుందాం రా ఫస్ట్, దాని తర్వాత ఇది అనుకుంటా. ప్రేమించుకుందాం రా వచ్చినప్పుడు ఎవరికి ఫ్యాక్షన్ కథల మీద అంత గట్టి గ్రిప్ లేదు. అక్కడ వాళ్ళు బీజం వేసారు జయంత్ గారు, దాని బి గోపాల్ సార్ దాన్ని గట్టిగా పట్టుకున్నారు. అక్కడి నుంచి ఎన్నేళ్ళు వచ్చినాయి చూడండి, ఎన్ని సినిమాలు వచ్చినాయి చూడండి, ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ అయింది చూడండి ఇండస్ట్రీ. అట్లా ఇప్పుడు తెలంగాణ కథలకి శ్రీను వైట్ల గారు అనుకుంటాం మేబీ తెలంగాణ స్లాంగ్ని డి సినిమా నుంచి గట్టిగా పట్టుకున్నది. బ్రహ్మానందం గారికి ఆయనకి విష్ణుబాబుకి వాళ్ళిద్దరి మధ్యలో పెట్టిన సంభాషణలు, శ్రీహరి గారు వాళ్ళు 100% తెలంగాణ మాండలికాన్ని, హైదరాబాద్ మాండలికాన్ని, తెలంగాణ ప్రాంతాల వారి మాండలికాన్ని బతికించింది శ్రీహరి గారే. మళ్ళీ ఆయన ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఆయన ప్లస్ కోట శ్రీనివాసరావు గారు, తనికెళ్ల భరణి గారు కూడా. తనికెళ్ల భరణి గారు శివ సినిమాలో చేస్తారు కదా, భవానీ క్యారెక్టర్. భవానీ అది కాదనుకుంటా, ఏదో శివ మూవీలో ఒక యాదవ్ క్యారెక్టర్ ఉంటుంది. హైదరాబాద్ సికింద్రాబాద్ యాదవ్ కాదు, భవానీ కాదు. తనికెళ్ల భరణి గారు, కోట శ్రీనివాసరావు గారు, ఆ తర్వాత శ్రీహరి గారు ఎక్సలెంట్ గా బతికించారు వీళ్ళు. సో సురేందర్ గారు, అంటే ఇప్పుడు మీకు చాలా అంటే మీరు చూసిన జర్నీ కానీ మీరు కొట్టిన సక్సెస్ తోని ఎవరికైనా కాన్ఫిడెన్స్ స్టార్టింగ్ లో ఉన్నదానికన్నా బెటర్ అవుతూ వస్తాం యాజ్ ఏ పర్సన్ మనం. మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, అంటే పల్లె పాటలు జానపదాలు పాడేవాళ్ళు చాలా న్యాచురల్గా ఉంటారు, ఎలా బిహేవ్ చేయాలో కూడా అంత తెలియదు అందరిలో కలిసినప్పుడు అని. మీరు కొత్తగా వచ్చినప్పుడు మీకు అట్లాంటి ఒక బిడియం లాగా అట్లా ఉండేదా? చాలా ఉండేది, చాలా ఉండేది మేడం. అంటే ఒకటి ఏజ్, రెండోది మనకు ఒక గురువు కానీ ఒక వే వేయడానికి ఎవరు లేరు. ఒక మెంటర్ కూడా కాదు మేడం, ఉండాలి ఒక గురువు ఉండాలి మనకు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా. ఆ తర్వాత వీడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు దొరికి వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ నుంచి నేర్చుకుంటూ క్రమక్రమంగా. మీకు ఆ లోటు అనిపించేదా, అబ్బా గురువు ఎవరైనా ఉంటే బాగుండేది నాకు అని? అనిపించేదండి. అయితే ఏదైనా పాట కోసం ప్రొడ్యూసర్ని పట్టుకోవాలి, వాళ్ళకి నచ్చాలి, అదంతా చెప్పారు కదా. అట్లా మీకు స్టార్టింగ్ లో బాగా కష్టపడి ఒప్పించుకున్న పాట ఏదైనా ఉందా?
లేదు. ఈజీగానే జరిగింది. నా ఇప్పటికీ కూడా నేను ఏ ప్రొడ్యూసర్ గారితో కూర్చొని డిస్కషన్ చేసి ఇది చేస్తే బాగుంటుందని ఇట్లా అన్నాను. మ్మ్. ఏదో నేచర్ అట్లా బ్లెస్ చేసింది మేడం. మ్మ్. స్టార్టింగ్లో నేను మా ఊరి దగ్గర ఉండి పాటలు రాసి గర్జన అని ఉంటారు, ఆ అన్నకి నేను ఫోన్ చేసి పాట చెప్తే ఆయన కూడా జస్ట్ మైండ్లో రికార్డ్ చేసుకునేది. మాకు సెల్ ఫోన్ రికార్డింగ్స్ లేవు, ల్యాండ్ ఫోన్స్ అప్పుడు. మ్మ్. చెప్తే ఆయన రికార్డ్ చేసుకునేది మైండ్లోనే. ఆయన ఎవరికి ఆడియో కంపెనీ వాళ్ళకి చెప్తే ఆడియో కంపెనీ వాళ్ళు ఓకే మేము చేస్తామండి అని ఆయనతో మాట్లాడి చేసేది. నేను ఎవరి దగ్గర అసలు నేను ఒకసారి రాసిన పాట మార్చి రాసిన సందర్భం లేదు, ఒకసారి రికార్డ్ అయిన తర్వాత చేంజ్ చేసిన సందర్భం కూడా లేదు, మ్మ్. ఒకసారి ఫైనల్ అనుకున్న ఆల్బమ్ నుంచి ఒక పాట తీసేసి ఇంకో పాట పెట్టిన సందర్భం కూడా లేదు. ఓకే. అట్లావన్నీ నాకు ఎందుకో నాకు డే 1 నుంచి అట్లా అన్ని కలిసి వచ్చినాయి అంతే. మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు పాడే పాటలు అందరికీ తెలుసు, అంటే లైక్ జానపదాలు కానీ మీరు రాసే రచనలు కానీ ఇవన్నీ యూనిక్గా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి, ఒక డిఫరెంట్ స్టైల్లో ఆయన పాట పాడతాడు అనేది. అయితే మీకు బాగా కాంప్లిమెంట్స్ ఇచ్చిన వ్యక్తి ఎవరు, అంటే బాగా తెలిసిన పాపులారిటీ ఉన్న మన సినీ ఇండస్ట్రీలో వాళ్ళు? సినిమా ఇండస్ట్రీ అంటే చంద్రబోస్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, భాస్కర్ భట్ల రవి గారు. దీంట్లో సుద్దాల అశోక్ తేజ గారు ఏ పాట రిలీజ్ అయినా ఒక ఆయన నాకు తెలిసి ఫస్ట్ అవర్లో ఫోన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. ఒకేలా అశోక్ తేజ సార్ బిజీగా ఉన్నా కానీ డెఫినెట్గా మెసేజ్ చేస్తారు. ఫ్రీగా ఉంటే కంపల్సరీ కాల్ చేసి చెప్తారు, ఎంత బాగా రాసినావు అన్న, ఇది చాలా అద్భుతంగా ఉన్నది, చాలా బాగా రాసినవి ఎక్స్ప్రెషన్, ఇట్లా నేను కూడా రాయలేనేమో అని చెప్తారు. చంద్రబోస్ గారు ప్రతి పాట చంద్రబోస్ గారు ప్రతి పాట వీలుంటే కాల్ చేస్తారు, లేదంటే తప్పకుండా మెసేజ్ చేస్తారు. చంద్రబోస్ గారు అయితే ఒక నాకే కాదు, ఇండస్ట్రీలో ఫోక్ ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ ఆయనకి ఇది ఏం తేడా ఉండదు. ఎవరు మంచి పాట రాసినా వాళ్ళకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తారు వీళ్ళిద్దరు. మొన్న అమ్మ పాట రిలీజ్ అయినప్పుడు చంద్రబోస్ గారు పాడి ఎంత ఆలోచిస్తారు చూడండి. నేను పిల్లలతో నార్త్ ట్రిప్లో ఉన్నా, ఏమైనా బిజీగా ఉంటాడేమో అనుకోని నాకు పాడి వాయిస్ నోట్ పెట్టాను. అది వినంగానే వెంటనే ఫోన్ చేసిన. నేను చెప్పిన ఇంకా నాకు ఇంతకంటే నేను గురువుగా భావించే మీరు నా పాటని పాడి పెట్టడం కంటే నాకు ఇంకా బ్లెస్సింగ్ ఏం లేదు సార్. నేను 100% ఈ పాట విషయంలో నేను సక్సెస్ అయినాను సార్. మీ నుంచి మీరు పాడి పెట్టడం అనేది చాలా 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 పెద్ద విషయం సార్ నాకన్నా అంటే అన్నాడు. నేను అది రెండోసారి నేను అది అసలు నేను ప్రాక్టీస్ కూడా చేయలేదు మిట్టపల్లి, నాకు అట్లా నోటికి అట్లా వచ్చేస్తుంది పాట, అంత బాగా చేసారు, ట్యూన్ ఎవరు చేసిండు అని నేనే చేసిన సార్ అని చెప్పిన. ట్యూన్ కూడా అదిరిపోయింది, అసలు ట్యూన్ మామూలుగా చేయలేదు గాను, అది నన్ను వెంటాడుతుంది ట్యూన్ అని. చిన్న విషయం కాదు కదా, చాలా పెద్ద స్పందన. ఆ తర్వాత 2013లో నేను నన్ను గన్న తల్లి నా జన్మభూమి అని ఒక పాట రిలీజ్ చేసిన. ఈ పాట రిలీజ్ అయినప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేసింది నాకు. విజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికీ ఇట్లా నా కర్ణబేరులో అట్లా రికార్డ్ అయి ఉన్నాయి మేడం. మనం ఒక వాక్మెన్లో రికార్డ్ చేస్తే ఏమన్నారు, ఫోన్ చేసి ఏమండి మిట్టపల్లి సురేందర్ గారైనా మాట్లాడేది? అవును సార్, నేను విజేంద్ర ప్రసాద్ని మాట్లాడుతున్నానండి, మీకు ఇప్పుడు టైం ఉందా, ఇప్పుడు మాట్లాడొచ్చా, మీకు కంఫర్ట్ అయినా, ఇప్పుడు ఫ్రీగా ఉన్నారా అని అడిగాను. సార్ మీరు ఫోన్ చేసి అంత పెద్ద మాట్లాడుతున్నాను సార్, చెప్పండి సార్, నాకు మీరు తెలుసు సార్, ఇప్పుడు జనని పాట రాసింది మీరే కదండి అన్నాను. నేనే సార్ అన్న. పాడింది మీరేనా? నేనే పాడినాను సార్. నీ పాట విన్న తర్వాత నువ్వు మీ తల్లిని కీర్తించిన విధానం, ఈ నేల తల్లిని నువ్వు గౌరవించిన విధానం, అది విన్న తర్వాత నాకెందుకో నీకు ఫోన్ చేసి నిన్ను అభినందించకపోతే, ఈ తల్లి ఔన్నత్యాన్ని నాకు గుర్తు చేసినావు బాబు అని నీకు చెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అనిపించింది సురేంద్ర గారు, అందుకే ఫోన్ చేసినాను. అప్పుడు నేను అనుకున్నా మేడం, తెలంగాణ కోసం పాట రాస్తున్నప్పుడు మా రూమ్మేట్సే భయపడేది, అమ్మవాడు వస్తే తెలంగాణ గురించి మాట్లాడుతాడు, భగవాన్ రానియద్దు, వాడుతూ ఉండద్దు, అట్లా మా పాటలు కూడా ఆపేసింది రికార్డింగ్ థియేటర్లో. ఎందుకు ఆ పరిస్థితి ఉండేదా? భయం ఉండేది మేడం. అది ఉండేదా లేదా నేను ఇండస్ట్రీ లోపలికి ఎప్పుడు చూడలేదు, కానీ అట్లా నాకు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సంఘటన నాకు ఎదురు కాలేదు, కానీ అది ఉండేది. అట్లా నన్ను వ్యతిరేకించిన వాళ్ళందరూ ఈరోజు తెలంగాణ గురించి పాటలు రాసి, తెలంగాణ గురించి మూవీస్ చేసి అన్నీ చేసింది. ఇది ఇప్పుడు జరిగితే 10-12 ఏళ్ళ క్రితం ఆ సార్ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నాకు అనిపించింది మేడం, నేనేమనేదంటే వీళ్ళతోని వాళ్ళు అట్లా నన్ను అపోజ్ చేస్తున్నప్పుడు,
నా పాట వల్ల ఒక్కరు మారినా చాలబ్బా, నాకేం పెద్ద లక్ష్యాలు లేవని చెప్పి. అలాంటిది అంత పెద్ద స్థాయి వ్యక్తి ఆయన ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఇంకా చాలు అనిపించింది. ఓకే, ఒక్కసారి ఆ పాట. నన్ను గన్న తల్లి నా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి, తాత తండ్రుల నుండి మము కాచే తల్లి, నీ రుణము ఎట్లా తీర్చుకోనే నేల తల్లి, తల్లి నీ పాలదారలే రేగడిలో పారే నీరై, నీ గుండెల గదిలో గనులే తరతరాల తరగని సిరులై, జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన, కంటి పాపల్లోన మా ఇంటి పీసి, నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాసి. వావ్, బాగుంటది పాట. అప్పటి వరకు వెస్ట్రన్ లో కూడా పాటలు లేవు మేడం తెలంగాణలో. తెలంగాణ సాహిత్యానికి వెస్ట్రన్ బాణిని జోడించి కొంచెం టెక్నికల్గా పాటను కొంచెం స్టైలిష్గా చేసి వదిలినప్పుడు కూడా చాలా మంది ఇది తెలంగాణ పాట కాదు, ఇది రెహమాన్ స్టైల్ పాట అని వీళ్ళందరూ ఇదే జానర్కి వచ్చి పాటలు చేస్తున్నారు. ఇదే జానర్లో రెహమాన్ గారు కూడా వచ్చి బతుకమ్మ పాట చేస్తున్నారు. అవును అవును. సో అసలు అంటే ఆ కవిత గారు మీ మీద నమ్మకం క్రియేట్ చేసుకోవడానికి అసలు అంటే చాలా నమ్మారు మిమ్మల్ని, అంటే మీరైతేనే చేయగలరు అనేంతగా నమ్మారు. అవును. సో ఎట్లా అంత బాండింగ్ ఎట్లా కుదిరింది? నాకు ఈ టీ న్యూస్ లో అయితగాని జనార్దన్ అని ఖమ్మం జిల్లాకు సంబంధించిన జర్నలిస్ట్ ఉంటాయన, ఆయన సురేష్ బొబ్బిలి, నేను ఇప్పుడు నేను చెప్పిన ఒక రికార్డింగ్ థియేటర్లో బోలే గారు మేము అందరూ ప్రేరణ అనే థియేటర్ ఉండే, వికారాబాద్కు సంబంధించి ప్రేరణ కాలేజీ ఓనరు వేణు గారు వీళ్ళందరికీ కదా స్టూడియో పెట్టించిండు. అప్పుడు అందరికి మాకు అదొక అడ్రస్, అందరం అక్కడనే ఉండేది. మీట్ అండ్ గ్రీట్ కి అదొక అడ్రస్ అందరిది. ఈవినింగ్ అయితే అందరం అక్కడనే ఉండేది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడనే ఉండేది. ఒకవేళ పనులు చేసుకుని వచ్చినా కూడా అందరు మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చేది. ఇక్కడ మేము అందరం కలుసుకునేది దీని పైననే జనార్దన్ గారు ఉంటారు. ఒకరోజు ఏదో ఇంటర్వ్యూకి సంబంధించి ఏదో వీళ్ళు వాళ్ళని ఏదో మాట్లాడుతూ ఉంటే, ఏమన్నా నన్ను మించినట్టు ఉంటారు అబ్బా తెలంగాణ అని ఉట్టినే అనుకుంటూ విని నేను పోతే ఆయన విని ఎవరబ్బా నువ్వు ఏందని వచ్చి నన్ను పరిచయం చేసుకున్నాడు. నేను చెప్పిన తర్వాత ఓహో నువ్వా ఈ పాటలని నీ అని చెప్పి ఆయన అప్పుడు నాతో మీ ఇద్దరు మాకు ఫ్రెండ్షిప్ ఏర్పడి ఆయన టీ న్యూస్లో మాట ముచ్చట ప్రోగ్రామ్ చేస్తాడు. ఆ ప్రోగ్రామ్కి ఒకరోజు నన్ను గెస్ట్ పిలిస్తే పోయొచ్చిన తర్వాత ఆయన నన్ను కవితకు ఒక పాట ద్వారా ఇట్లా బతుకమ్మ చేద్దాం ఏదైనా పాట ఉంటే చూడండి అని అంటే, అప్పుడు ఆయన ఉండి మిట్టపల్లి సురేందర్ అని ఒకడు ఉంటాడమ్మా అసలు ఎక్సలెంట్గా పాట రాసినట్టు, నాకు పంపించండి, నాకు తెలుసు సురేందర్ మన వేదికలకు వస్తూ ఉంటాడు, నాకు పంపించండి అంటే ఈయన దానికి అప్పటికప్పుడు ఏదో ఒక చిన్న విజువల్ అది కట్ చేసి చిన్న చేసి పంపించేసింది. అది అక్కకు బాగా నచ్చి రాత్రి 11-12 గంటలకు ఫోన్ చేసింది, తమ్ముడు ఇదే టూ మచ్ ఉన్నది, దీనికి ఏం చేద్దాం అంటున్నా, దీనికి ఏమైనా చేద్దామని అన్నది. చేయాలి అక్క, మీకు పంపించింది రఫ్ కట్ అన్న, దీని ఏం చేస్తారు చేయండి అని అన్నది, చేసి చూపెట్టండి నాకు అని అంటే, అప్పుడు ఆ పాఠం చేసినాం అనుకోకుండా కొంతమంది పిల్లలు ఒక 60-70 మంది ఓయూలో అరెస్ట్ అవ్వడు, వాళ్ళందరికీ బెయిల్స్ ఇవ్వడం అటువైపు అక్క పోవడం వల్ల ఆ పాటని వేరే ఒక ఛానల్ మన V6 ఛానల్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అడిగితే అక్కతో మాట్లాడి చేసినాం. V6కి ఇచ్చిన పాట ఏంటి? ఇదే జనని జనని సాంగ్. ఇది కవితక్క చేయించిందే. కవితక్క ఈ పాటతోనే కవితక్కకు నాకు ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది. ఓహో ఈ తమ్ముడు కొంచెం అప్డేటెడ్ గా కొంచెం వెస్టర్నైజ్డ్ గా తెలంగాణ మండలి కానీ ఇంకో స్టేజ్ కి లిఫ్ట్ చేయగలడు, ట్రై చేస్తాడు, కొంచెం ఈయన దగ్గర ఏదో వర్త్ ఉన్నది మళ్ళీ అడిగిన టైంకి నేను పాట రాసేయడం అట్లా చేసేయడం వల్ల కొంచెం ఇంప్రెస్ అయింది అక్క. అట్లా మా ఇద్దరికి అక్కడి నుంచి మొదలు పెడితే ఆమె ఏ ఈవెంట్ చేసినా నాకు ఇంకొక తను కోదారి శ్రీనివాస్ అని అంటారు, మా ఇద్దరికి కూడా అనేది జరిగింది. అట్లా నన్ను అక్కడి ఆ రోజు నుంచి మొదలు పెడితే 2011 నుంచో 10 నుంచో స్టార్ట్ అయితే మా జర్నీ ఏఆర్ రెహమాన్ గారితో పాట చేయాలన్నప్పుడు కూడా ఏఆర్ రెహమాన్ గారు సీతారామ శాస్త్రి గారిని, రామజోగయ్య గారిని, అనంత్ను, చంద్రబోస్ గారిని ఇవ్వండి అంటే, లేదు మీరు ఏ విధంగానైతే ఇండియన్ మ్యూజిక్లో మీరు ఎట్లనైతే రెహమాన్, తెలంగాణ బతుకమ్మ విషయంలో ఆయన కూడా మాకు రెహమాన్, ఆయన లేకుంటే నాకు చాలా ప్రెజర్ వస్తుంది, ఆయన తప్ప బతుకమ్మ పాటను ఎవరు కూడా బతికించలేరు సార్, మీరు ఆయనతో చేసి చూడండి, ఒకవేళ మీకు ఆయన చేయలేడు అనిపిస్తే నేను మారుస్తా అని చెప్పింది. అట్లా నాకు అక్క ఆ నమ్మకంతోనే మొదటి రోజు అంటారు కదా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని, ఆ ఇంప్రెషన్ నేను ఆమె దగ్గర కొట్టేయడం అనేది నాకు ఇక్కడ దాకా పనికి వచ్చింది. అట్లా మా జర్నీ అక్కడి నుంచి ఇక్కడ దాకా జరిగింది మేడం. తర్వాత ఫారిన్ కూడా అట్లనే పంపించింది అక్క. ఓహో, ఫస్ట్ వెళ్ళిన ఫారిన్ ట్రిప్ ఏంటి? అమెరికా. ఓకే, నేను ఫస్ట్ వెళ్ళిందే అమెరికా. అక్కడ దేనికి వెళ్ళారు? నాటక, ఆటక? బతుకమ్మకి వెళ్ళారు. ఓకే, నైస్. ఓకే, ఈ చేంజ్ కూడా వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత.
అమెరికా లాంటి దేశాల్లో ప్రెస్టీజియస్ గా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడము. అందుకే రాసినాయి కదా, తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే, పాలసంద్రం పూలే పూల సంద్రాలై నిన్ను అభిషేకించేనే, రేలా రే రేలా రే రేలా 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 రేలా. అందుకే చెప్పిన అది, తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే అని రాసినాం. యాక్చువల్గా ఆ ట్రిప్కు నాకు అంతకంటే ఎక్కువ కవితక్క ఎంత హెల్ప్ చేసిందో బయట ఇవ్వడానికి. భవానీ అక్క అని ఉంటారు, మరికంటి భవానీ అని. ఇక వాళ్ళిద్దరు భార్యాభర్తలు నన్ను ప్రపంచం మొత్తం అందరు విమానం ఎక్కి వెళ్తే నేను అక్క భుజాల మీద పోయినా. ఓకే. ఆమె ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ అక్క, ఆమె కూడా నాకు జీవితంలో మర్చిపోలేను అక్క. అయితే మీరు ఇలా ఎమోషనల్ గా రియల్ ఇన్సిడెంట్స్ కి పాడే పాటలు కొన్ని ఉంటాయి, ఇట్లా సరదాగా ఎనర్జెటిక్ గా ఉండే పాటలు ఒకవైపు. అయితే మీకు పర్సనల్ గా చాయిస్, మీకు ఇది ఏదైనా మీ ఇష్టం వచ్చింది రాయండి అంటే ఎటువైపు వెళ్తారు? ఇష్టం వచ్చిన వైపు వెళ్తా. అదే ఏమి ఇష్టం అని అప్పుడు ఏది ఇష్టం అయితే ఏం చెప్పలేం కదా, చెప్పలేరు. ఆ మూమెంట్ కి ఏది ఇష్టం అంతే, ఆ మూమెంట్ కి ఏది ఇష్టం అనిపిస్తే అది రాస్తా. మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే సెలబ్రిటీస్ లో నుండో ఒక మంచి విమర్శ చేసే వాళ్ళు కూడా ఉంటారు, ఇట్లా కాదు నువ్వు, నీకు ఇంకా టాలెంట్ ఉంది, ఇంకా బెటర్ గా యూజ్ చేసుకో. అట్లా ఎవరు మీకు అట్లా ఏదైనా పాట వచ్చినప్పుడు ఉన్న అంటే ఇంకా బెటర్ గా వెళ్ళడానికి మాటలు చెప్పేది ఎవరు, అంటే విమర్శిస్తూ? తిమ్మయ్య గారు, సుభాష్ రెడ్డి గారు అని ఉంటారు. నేను ఎవరి మాట విన్నా వినకున్నా ఆయన మాట డెఫినెట్గా వింటాను మేడం. నన్ను ఎప్పుడైనా దారి తప్పిపోతున్నప్పుడు, పట్టు తప్పిపోతున్నప్పుడు, ఒకవేళ నాకు తెలియకుండా ఏదైనా ప్రవర్తించే స్థితికి నేను పోతున్నాను అనిపించినప్పుడు మందలించేది ఆయనే. సో ఇంతమంది నుండి అప్లాజ్ వస్తుంది, ఇంతమంది అమ్మ పాట సూపర్ సూపర్ అంటున్నారు, మీ ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? మీ మిసెస్ కానీ పిల్లలు కానీ ఏం చెప్పారు? వాళ్ళు ఇప్పుడు కదా, వాళ్ళు 1 year క్రితమే విన్నారు కదా, విన్నప్పుడే వాళ్ళ ఎగ్జైట్మెంట్ అంతా అయిపోయింది. ఇప్పుడు కొత్తగా సక్సెస్ అయితే మటుకు అందరూ అవాక్ అయి ఉన్నారు, ఒక ట్రాన్స్ లో ఉన్నారు అందరు. ఈ పాట ఇంట్లో కూడా అందరం పాట వింటారో వినరో, బై లక్ వదిలేస్తే ఒకవేళ పోతే డాడీ, లేకపోతే లేదో ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నారు పిల్లలు. వాళ్ళకు కూడా కొంచెం ఎగ్జైట్మెంటే ఉంది ఇది రిలీజ్ అయిన తర్వాత. ఇంత రీచింగ్ చూసి మా పిల్లలు కూడా షాక్ అయ్యారు. నా బిడ్డ నిన్ననో మొన్ననో వాళ్ళ స్కూల్ మేట్స్ ఏదో వీడియో చేస్తే, వీడియో నిన్న పెట్టింది నాకు, నిన్న చూసిన వీడియో నిన్న పెట్టింది, వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టింది మీ పాటకి. వాళ్ళు పిల్లలంతా పెట్టుకుని నేను ఎక్సర్సైజ్ చేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు, డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఆ పాట మీదనే. అది పెట్టింది ఆ వీడియో నాకు. పాట నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది మేడం. మనం మాట్లాడుకుంటున్న దానికంటే చాలా పైన ఉన్నది ఆ పాట. అదే మదర్స్ డే కానీ దేనికైనా అమ్మ మీద ప్రేమని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కొన్ని పాటలు వాడేవాళ్ళు. ఇప్పుడు ఇంకా ఈ పాట ఎక్కువగా కనిపిస్తుంది రీల్స్ లో కానీ, అమ్మతో కలిసి నడిచెళ్ళే. నెక్స్ట్ టైం మదర్స్ డే లో ఈ పాట కూడా ఉంటది. అండ్ మీకు 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి కదా, ఎవరు ఎక్కువ మీ స్టైల్ ఆఫ్ ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టపడతారు? వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? వాళ్ళిద్దరు మ్యూజిక్ వింటారు బాగా. వాళ్ళు మ్యూజిక్ ఇది వినరు కానీ ఎక్కువ వాళ్ళు వినేది వెస్ట్రన్ వింటారు. ఓకే. బాబ్ మార్లే, జస్టిన్ బీబర్, మైకేల్ జాక్సన్. అయితే వాళ్ళిద్దరికి మైకేల్ జాక్సన్ లిటరేచర్, మైకేల్ జాక్సన్ లైఫ్ స్టైల్, మైకేల్ జాక్సన్ ఎంజే పూర్తిగా ఆయన పూర్తిగా అవపోసన పట్టున్నారు మా పిల్లలు. ఆయన గురించి వాళ్ళు చెప్పేంత వరదాకా నాకు తెలియని విషయాలు బోలెడు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు పడుకున్నాక నేను రాత్రి మళ్ళీ గూగుల్ సెర్చ్లో పెట్టుకొని చూస్తే వాళ్ళు చెప్పినవి అన్నీ ఉన్నాయి. ఓకే. సో మైకేల్ జాక్సన్ ని అంత అభిమానిస్తున్నారు కదా, అండ్ వాళ్ళకి వెస్ట్రన్ మ్యూజిక్ ఇష్టము, అంతా ఫాలో అవుతున్నారు. ఎప్పుడైనా అనిపించలేదా వాళ్ళ మీద ఒక ఆల్బమ్ చేద్దాము? పిల్లల మీద లేదు మేడం. వాళ్ళకుందా ఇంట్రెస్ట్? లేదు లేదు అసలు, ఇటువైపు రావాలనే లేదు. పాడతారు, మా పాప అద్భుతంగా పాడుతుంది, మా బాబు కూడా పాడతారు, కానీ వాళ్ళకి ఇటువైపు కాదు. వానికి బిజినెస్ మీద మైండ్ ఉన్నది, నా బిడ్డకి సివిల్స్ మీద మైండ్ ఉన్నది. ఇద్దరు బాగా చదువుతారు. చదువుతారు, ఇవి కూడా బాగా చదువుతారు, పాటలు కూడా బాగా పాడతారు, వీటి గురించి స్టోరీస్ అని చదువుతా ఉంటారు. ఎవరు కీరవాణి గారు కూడా ఎప్పుడెప్పుడు ఏమేమి ఫిలిమ్స్ ఎక్కడి నుంచి ఎత్తుతారు, రెహమాన్ గారు కూడా ఎప్పుడు ఆయన లైఫ్ స్టైల్ ఎట్లా, ఇవన్నీ చూస్తూ ఉంటారు వాళ్ళు. మీ ఫాదర్ కూడా మ్యూజిక్ లో బాగా నాలెడ్జ్ ఉండేదా? ఎట్లా? మా నాన్న మ్యూజిక్ వినేది, పాటలు విపరీతంగా. మా నాన్న వల్లనే నాకు వచ్చింది, ఆయన వినడం వల్ల, ఆయన ఇంట్లో పాటలు వినడం వల్ల నాకు ఇది వచ్చింది. అట్లా వాళ్ళ డిఫాల్ట్ వాళ్ళ బ్లడ్ లో ఈ వాళ్ళ నాలెడ్జ్ ఉన్నది, ఈ వర్త్ ఉన్నది.
అది వాళ్ళు ఎటువైపు ఫ్లో చేసుకుంటే అటువైపు తీసుకుపోతుంది వాళ్ళని. నేను మీరు ఇటువైపు రావాలి, నాలాగా కావాలి. మా నాన్నని తయారు చేయలేదు కదా, నేను కూడా వాళ్ళని తయారు చేయను, వాళ్ళు అవుతారు అంతే. ఓకే, అవుతారు, కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఖచ్చితంగా అవుతారు. ఓకే సురేందర్ గారు, నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు, చాయిస్లు తీసుకోండి. మీకు ఇష్టమైన రచయిత ఎవరు? అంటే దీంట్లో నాకు 2 ప్రశ్నలు వేయాలి. నాకు 2 రకాల జీవితం ఉంది, ఒకటి ప్రజా జీవితం ఉంది, ఇంకోటి సినిమా రంగం ఉంది. కరెక్ట్, ప్రజా జీవితంలో చెప్పండి, అందుకే చాయిస్లు ఎక్కువ తీసుకోండి. గద్దరన్న, గోరెటి వెంకన్న, అందశ్రీ గారు. సినీ రచయితల్లో వేటు సుందరరామూర్తి గారు, చంద్రబోస్ గారు, సీతారామ శాస్త్రి గారు. ఓకే, మీకు బాగా వావ్ అనిపించిన మ్యూజిక్ డైరెక్టర్, అరే ఏ మ్యూజిక్ చేస్తాడు అని? నాకు కీరవాణి గారు, రెహమాన్ గారు, ఇళయరాజా. ఏదైనా హీరో మూవీకి నేను రాయడం గానీ పాడడం గానీ, చిరంజీవి గారు. అసలు క్వశ్చన్ కంప్లీట్ అవగానే ఆన్సర్ ఇచ్చేస్తున్నారు, క్లియర్ గా ఉన్నారు. మెగాస్టార్ అంటే బాగా ఇష్టమా? ఇష్టం. రోజు ఏదో ఒక సినిమాలో ఏదో ఒక సీన్ ఏదో ఒకటి చూస్తూ ఉంటాం. ఆమె హీరోయిన్ రాధిక గారు ఉంటారు కదా, మేము పాండిచ్చేరి పోయినప్పుడు అనుకుంటా, నేను నా కొడుకు ఇద్దరం పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దర్శనానికి వేస్తున్నప్పుడు ఆమె నాకు పాండిచ్చేరి ఎయిర్పోర్ట్ అనుకుంటా మేడం, గుర్తులేదు, ఏదో ఎయిర్పోర్ట్ పాండిచ్చేరి అనుకుంటా, ఆ ఎయిర్పోర్ట్లో ఆమె అక్కడ కూర్చొని ఉంటుంది. ఆమె అక్కడ కూర్చుంటే వదినానే పిలిచినాం మేము. రాధిక గారిని వెళ్ళి వదినా అన్నారు, ఏంటి రెస్పాన్స్? ఆమె కూడా అసలు మీరు ఎవరు ఏంది అట్లా పిలుస్తున్నారు ఏందని అడిగితే చెప్పినాను నేను, మీరు చిరంజీవి గారితో సినిమాలు చేశారు కదా మేడం ఎక్కువ అంటే, చిరంజీవి గారి పక్కన హీరోయిన్ చేసిన ఎవరైనా మాకు వదినే అని చెప్పినాం. ఓకే, చిరంజీవి గారు ఒక యాక్టరే కాదు మేడం, పెద్ద విప్లవకారుడు సినిమా ఇండస్ట్రీలో. ఆయన ఒక చెగువేర లాంటివాడు, ఆయన ఒక నెల్సన్ మండేలా లాంటివాడు సినిమా ఇండస్ట్రీలో. చిన్న ఎంపైర్ క్రియేట్ చేయలేదు కదా, ఒక్కడే అంతే. అంటే ప్రతి ఇంట్లో చిరంజీవి గారిని సొంత అన్నలాగా భావించే వాళ్ళు చాలా మంది ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో, దాంట్లో నేను కూడా ఒకరిని. అట్లా నాకు అన్నింటి ఇష్టం. ఆయన సినిమాల్లో బాగా ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటి? ఏం సినిమా అని చెప్పాను, వేట సినిమా ఎక్కువ సార్లు చూసినాను మేడం, స్టాలిన్ ఎక్కువ సార్లు చూసినాను, ఆపద్ బాంధవుడు ఎక్కువ సార్లు చూసినాను. అట్లా ఏమో చాలా సినిమాలు చూసుకుంటూ పోతూ ఉంటాం మేడం. ఎప్పుడన్నా కలిసే ఛాన్స్ వచ్చిందా? ఎప్పుడైనా మీట్ అయ్యారా? వచ్చింది కానీ కలవలేదు. ఎందుకు? నేను ఆయన సినిమాకి పాట రాసి ఆయన దగ్గరికి ఆయనతో పనిచేసానని కలవాలి నేను. ఓహో, లవ్ స్టోరీ ఫిలింకి పాట రాసినప్పుడు ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారు కూడా గెస్ట్. చిరంజీవి గారు, అమీర్ ఖాన్ గారు. ఇప్పుడు మన ఇద్దరు ఇంట్లో కూర్చున్నాం, ఇట్లా నా ముందే చిరంజీవి గారు వచ్చి కూర్చుంటారు ఇక్కడ. ఇప్పుడు నాకు లెఫ్ట్కి అమీర్ ఖాన్ గారు కూర్చుంటారు, ఇటువైపు నాగార్జున గారు కూర్చుంటారు. చిరంజీవి గారికి దగ్గరికి నన్ను స్టేజ్ మీదకి నాగార్జున గారు పిలుస్తారు. పిలవడం మర్చిపోతే నాగార్జున గారు గుర్తు చేసి పైకి పిలిపిస్తారు. కానీ అప్పుడు నేను చిరంజీవి గారు ఉన్నా కానీ నేను చిరంజీవి గారితో మాట్లాడలేదు, చిరంజీవి గారిని నేను కలవలేదు. ఎందుకు కలవలేదు అంటే, నేను ఆయన సినిమాకి పాట రాసి చిరంజీవి గారిని కలవాలి. చిరంజీవి గారిని మా నాన్నని ఎంత ప్రేమిస్తామో, మా సొంత అన్నని ఎంత ప్రేమిస్తామో అంత ఇష్టం, అంతే. అదొక నియమం పెట్టుకున్నా నేను, ఎప్పటికైనా చిరంజీవి గారికి పాట రాయాలి, ఆయనను కలవాలి పాటతోనే. ఆయనకి పాట రాయాలనిపిస్తే ఎట్లాంటి పాట రాయాలనిపిస్తుంది? ఏ పాట రాసే ఆపర్చునిటీ వచ్చినా రాస్తా, చిరంజీవి గారి ఫిలింకి. అది ఏదైనా రాని, ఎప్పుడైనా రాని, అని వస్తే డెఫినెట్గా రాస్తా. ఏదో ఆ ఫిలింలో నాకు చిన్న 4 మాటలు రాసే అవకాశం వచ్చినా రాస్తాను నేను దానికి. అప్పుడే కలుస్తాను నేను ఆయన, కలవను. ఫిక్స్ అయి ఉన్నారు. కలిస్తే చాలా విషయాలు చెప్పాలి మేము ఆయన గురించి. ఓహో, ఓకే. ఒక్క విషయం చెప్పండి, ఇక్కడ చాలా విషయాలు చెప్పాలన్నారు కదా, ఒక్క విషయం. లేదు చెప్పిన ఒక విషయం చెప్పిన ఇందాకనే. ఓకే, ఇంకా చెప్పరు. ఆయన పక్కన ఏ హీరోయిన్ యాక్టింగ్ చేసినా వాళ్ళని చూస్తే వదిన అనే ఫీలింగ్ ఏ ఉంటుంది. ఓకే, సో నేను ఒకటి ట్విట్టర్లో మీకు సంబంధించి లవ్ స్టోరీకి సంబంధించి నీ చిత్రం చూసి లైన్ ఉంది కదా, సో అవి ఆ లైన్ చూసి అబ్బా ఎంత బాగా రాశారు అనిపించింది నాకు. అది ఎట్లా అంటే శేఖర్ సార్ మ్యాజిక్ అది. వాళ్ళ కథ, సార్ చెప్పిన విధానం, సార్ ఆ రోజు పెట్టిన మామిడికాయ పచ్చడి, ఆవకాయ పప్పు చారు, సార్ నాతో అంత ప్రేమగా మాట్లాడిన విధానం, ఆయన నాతోనే భోజనం చేసి ఆడ కూర్చుండి నేను నాకున్న ఈ సినిమా పట్ల నాకున్న ఇంట్రెస్ట్ నేను అడుగుతూ ఉంటే ఆయన చెప్పి, అప్పుడు ఆయన అభిప్రాయం మార్చుకొని నాతో ఒక పాట ఇంట్రడక్షన్ సాంగ్ రాయించుదాం అనుకున్నది, నాతో మాట్లాడిన తర్వాత ఆయన అభిప్రాయం మార్చుకొని నాకు మీరు ఈ పాట రాయండి ఇది బాగుంటుంది అనే సందర్భం చెప్పినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఇన్స్పైర్ అయ్యి రాసిన పాట అది. ఒక్కసారి
నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గుని గుండె మీదనే వేసుకుందు నూరేళ్ళు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో. వావ్, సూపర్. ఎవరినైనా క్రష్ని ఊహించుకుని రాసారా? క్రష్ లేదు మేడం, నేను అక్కడ క్రష్ అవ్వకుండా ఉండాలని రాసిన తొందరగా. ఓకే, అంతే. సో అంటే మూవీ ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ఎట్లా చూసుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే ప్రజా గాయకుడిగా, ప్రజా కవిగా చాలా సక్సెస్ చూసేశారు. ఒక జీవితం అయ్యి ఇంకొక జీవితం లాగా ఇప్పుడు నేను మూవీస్ కోసం రాస్తానని చెప్తున్నారు. సో మిమ్మల్ని మీరు నెక్స్ట్ 10 years లో ఎలా చూసుకోవాలనుకుంటున్నారు? ఒక మంచి ఏ పాట అయినా రాయగలడు అనే ఒక రచయితలాగా చూసుకోవాలి మేడం, అంతే. ఇండస్ట్రీ నాకేం పెద్ద ఇంకేదో నేను ఏదో చేయాలి ఏదో అట్లా ఏలియన్ లాంటి కోరికలు ఏం లేవు. ఓకే, ఫైనల్ గా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ తో ఇప్పుడు వచ్చే యువ గాయకులకు కానీ రచయితలకు కానీ సినిమా అంటూ వస్తారు, గాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని వస్తారు, వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకుంటాం మేడం, నేను ఇచ్చేంత స్థాయి కాదు నాకు. మీరు ఇంత జర్నీ చూసారు కదా, అంటే ఒక మాట వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా చెప్పాలి. ఒకటైతే చెప్పగలుగుతాను మేడం, ప్రయత్నాలు మొదలు పెట్టద్దు, మొదలు పెడితే వదిలిపెట్టద్దు, అంతే. సూపర్. ఏది చేయొద్దు, ఫస్ట్ ఇది చేయాలని అనుకోవద్దు, దాని మధ్యలో వదిలేయచ్చు, మనం వదిలేయద్దు. మనం ఇక్కడ బాగా డిసైడ్ అయితే ఇక్కడ డిసైడ్ అయితే నేచర్ డెఫినెట్గా ఇస్తుంది. కానీ నేచర్ని పట్టుకొని ఎప్పుడు దాన్నే చాంటింగ్ చేస్తూ ఉండాలి, కొట్టాలి కొట్టాలి కొట్టాలని కొడతాం. ఒక పద్యం ఉంది, పట్టు పట్టరాదు పట్టు విడవరాదు, పట్టిన పట్టు విడవట కంటే చచ్చుట మేలయ అని. అదే విషయాన్ని చక్కగా జస్ట్ ఒక లైన్ లో చెప్పారు, పట్టుకోవద్దు పట్టుకుంటే విడవద్దు అని. అంతే కదా, మొదలు పెట్టద్దు వదిలిపెట్టద్దు, వెరీ సాధించాలి, అంతే. సూపర్, నైస్ టాకింగ్ టు యూ అండి. మీరు టైం ఇచ్చి ఇక్కడ వరకు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మీకు. ఇప్పుడు ఎంత పేరు తెచ్చుకున్నారో మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో అంతకన్నా డబుల్ నేమ్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సొత్తు కాదురా టాలెంట్, డబ్బ సొత్తు కాదురా టాలెంట్.